అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు, ఫిబ్రవరి 2025. దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచారం బట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు, గురువు ఏమో వృషభంలో ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోగ్రేడ్లో ఉన్నారు. అది 4th ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు. అదొక మంచి విషయం. యాక్చువల్గా మార్స్ ఏమో మనకేమో మిథునంలో ఉన్నారు, అంటే కుజుడు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. మనకు తెలుసు కుజుడితో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జూన్ 7th వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట. అందుకోసం కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. అలాగే మనం చూసాము అంటే కేతు మహారాజ్ ఏమో ఎక్కడున్నారు, ఇప్పుడు కన్యలో ఉన్నారు. రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు. రాహుతో పాటు వీనస్ ఉన్నారనమాట. శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి వీనస్ శుక్రుడు ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా. లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది. 12th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట. అలాగే మెర్కురీ అంటే బుధుడేమో 11th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలోనే ఉన్నారు. సో 3 ప్లానెట్స్, శని, బుధ, సూర్యుడు, ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా, అంటే ఆఫ్టర్ 12th ముగ్గురు అందులో ఉంటున్నారనమాట. మనం మాట్లాడుకున్నాం కూడా, మొత్తం 6 గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము. అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కురీ ఏమో కొన్నిసార్లు రిట్రోగ్రేషన్ అవుతారనమాట. కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెర్కురీ, సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో. సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో, స్టూడెంట్స్కి, అలాగే కెరియర్ విషయంలో, చేసే పని విషయంలో, బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది. బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుందన్నమాట. ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము. అలాగే ఏంటంటే గణితం, అకౌంట్స్, ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే కొంచెం తగ్గుతుంది, ఆ యోగం అనేది తగ్గుతుంది. అది స్టార్టింగే కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. మెర్కురీ ఏమో ఫిబ్రవరి 11th, అలాగే సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి 12th అనమాట. మనం ఎప్పుడు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. అన్ని రాసుల వారిగా జనరల్గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది. అలాగే సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది. సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్గా చాలా మంచిది అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరి 2025 అసలు ఎలా ఉండొచ్చు చూద్దాం. రాశి ఫలితాలు కూడానే కేతు ఉన్నారు. 7th లో మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు. సో తప్పక దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది ప్రీవియస్ మంత్ మనం కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ రాశికి అధిపతి మనకి 6th లో ఉన్నాడు కనుక తప్పక అక్కడ లోన్స్ తీసుకునే పరిస్థితి, అండ్ ఆల్సో ఎవరికైనా లోన్స్ ఇస్తే తిరిగి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే 12th లార్డ్ కూడా మనకి 6th లోనే ఉన్నారు. అలాగే శని కూడా 6th లోనే ఉన్నారు కనుక, ఈ రాశికి అధిపతితో ఉన్నారు కనుక తప్పక డబ్బు కోసం ఈ నెలంతా కొంచెం, అంటే మనం చేసే పనిలో శ్రమ అనేది అధికం అనేది చూపిస్తుంది. కెరియర్ డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువ అనేది జరుగుతుంది. ఆపర్చునిటీస్ అయితే వస్తాయి, కానీ ఏంటంటే మనం తీసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది కదా. సో 7th లార్డ్ 9th లో పడ్డాడు కనుక తప్పక మీ దాంపత్య జీవితం అనుకూల పరిస్థితి ఉంటుంది. అలాగే ఏంటంటే మీ పార్ట్నర్కి, లైఫ్ పార్ట్నర్కి కానీ, మీ బిజినెస్ పార్ట్నర్ కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కానీ మీ మూలంగా ఆపర్చునిటీస్ మంచిగా వస్తాయి. అలాగే విస్తరించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఏంటంటే 7th రాహు ఉన్నాడు కనుక ఫారెన్ నుంచి పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక వీళ్ళకి ఏంటంటే బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్జాల్టేషన్ 7th లో వీనస్ ఎగ్జాల్టేషన్, తప్పక ఆపర్చునిటీస్ వస్తాయి, భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కుంటారు. ఎందుకంటే జూపిటర్ చల్లని చూపు కూడా ఈ రాశి మీద ఉంది కనుక, కేతు మీద ఉంది కనుక తప్పక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ దాని మీద ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంది. అలాగే
శుభ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చు అనేది చాలా ఉంది, ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కువ ఉంది. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువు గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవడం కానీ జరుగుతుంది. సడన్గా వీళ్ళకి డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి, అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి. మనం ఈ నెలంతా అలా ఉంటుందని చెప్పట్లేదు. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకంటే సన్ కూడా 5th లో ఉన్నారు కనుక పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది చాలా జరుగుతుంది. ఎందుకంటే పై చదువులకు వెళ్ళాలంటే ఖర్చు పెట్టవలసిందే కనుక వాళ్ళని సెటిల్ అవుట్ చేయడానికి కానీ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. ఈ రాశికి అధిపతి కూడా 5th లోనే ఉన్నారు కనుక లక్ కూడా ఫేవర్ అవుతోంది. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కన్నా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వీళ్ళకి బాగుంది. అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్ కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పుకోవాలన్నమాట. హెల్త్ కూడా ఏంటంటే కొంతవరకు కుదుటపడుతుంది, బాగానే ఉంటుంది, ముందుకు సాగచ్చు. అండ్ ఆల్సో ఖర్చు పెట్టడం, హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం, ఎస్పెషలీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ లేకపోతే పార్ట్నర్స్ కానీ కొంతవరకు నలతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఖర్చు పెట్టడం అనేది అధికమవుతుంది అనమాట. అంటే ఏదైనా నలత వచ్చినా కూడా తప్పక డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించడం అనేది మంచిదన్నమాట. ఇవన్నీ చూస్తే కూడా మనం ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే పరిహారాలు చేయాలి అంటాం. ఏం పరిహారాలు చేయాలి అంటే గణపతికి అథర్వ శీర్షం చదువుకోవడం అంటే రెగ్యులర్గా చేయొచ్చు, లేకపోతే వెడ్నెస్డే చేయొచ్చు. అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. లక్ష్మీ గణపతి హోమాలు కానీ లక్ష్మీ పూజలు కానీ చేయడం అనేది ఇంకా మంచిది. ఎలా ఏంటంటే వీనస్ ఎగ్జాల్టేషన్ ఉన్నప్పటికీ, సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్నప్పటికీ ఆల్రెడీ డబ్బు వస్తుంది, ఇంకా చేస్తే ఇంకా వస్తుంది కదా, సో తప్పక ఇంకా బాగుంటుంది. ఇదంతా ఏంటి జనరల్గా మాట్లాడుకుంటున్నాం. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద రెమెడియల్ మెషర్స్ కావాలి అంటే తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించి ఒక జాతిరత్నం కాదు, రెమెడియల్ మెషర్స్ కాదు, ఏం చేయాలనేది పరిహారం కింద చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఎప్పటికైనా మీకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది. అంటే మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. మనం ముందు చేయలేదే అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. చేస్తే మంచిదే కదా, మనం పాజిటివ్గా చెప్తున్నాం కనుక ఎప్పటికైనా మీకు పాజిటివిటీ పెరుగుతుంది అన్నమాట.